ప్రతిపక్షం పాలకపక్షంపై చేస్తున్న మెయిన్ ఎజెండా ఏంటి, మెయిన్ వాదన, మెయిన్ నింద వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్స్ లో అవకతవకలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగిందనే వాదన ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. అయితే నేపథ్యంలో పాలకపక్షం అంటుంది డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది, జాబ్స్ ఇచ్చాము, జాబ్స్ ఆల్రెడీ చేస్తున్నారు, సెకండ్ విడత కూడా రెడీగా ఉన్న ఈ టైంలో వీళ్ళు ఈ ప్రతిపక్షం ఈ వాదన చేయడం ఏంటని ఖండిస్తున్నారు. అయితే నేపథ్యంలో డైరెక్ట్ గా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యి జాబ్ చేస్తున్న వారు ఉన్నారు, వారితో డైరెక్ట్ గా మాట్లాడదాం. మేడం, ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది అసలు డిఎస్సిపి నోటిఫికేషన్స్ లో ఇది జరిగింది, అవకతవకలు జరిగాయని. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాం అంటున్నారు, దీన్ని ఎలా తీసుకుంటారు, ఏం చెప్తారు మీరు? ఎలా తీసుకోవాలి అంటే ఇది ఒక ఉనికిని ప్రశ్నించే ప్రశ్న అనే అనుకోవాలి. మేము ఇంత కష్టపడి చదివి ట్రాన్స్పరెంట్ గా జాబ్ రాసి ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి రాసిన తర్వాత మీరు ఇది కొనుక్కున్నారు అంటే, అంత కొనుక్కునే స్తోమత ఉంటే ఈ ఉద్యోగం కొనుక్కోం కదండి, ఇంకొంచెం పెద్ద ఉద్యోగాలు కొనుక్కుంటాం కదా. ఇలా అంటుంటే మా ఉనికిని మేమే ప్రశ్నించుకున్నట్టుగా అనిపిస్తుంది మాకు. అలాగే ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా చేశారు. ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి, కీ ఇచ్చిన దగ్గర నుంచి, అలాగే లిస్ట్ విడుదల చేసిన దగ్గర నుంచి, మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, ఎవ్రీథింగ్ అనేది ఆన్లైన్ లో పోర్టల్లో పెట్టారు. మీరు ఎవరైతే ఎలిగేషన్ చేశారో చేసిన తర్వాత కూడా ఈ లిస్టులన్నింటినీ ఆన్లైన్ లో వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయని. ఇలా వేగ్ గా అనేది వీళ్ళు ఇలా స్టేట్మెంట్లు పాస్ చేస్తే నిజంగా కష్టపడి సంపాదించుకున్న మాలాంటి వాళ్ళందరూ కూడా, మా చుట్టాల్లో కానివ్వండి, మేము చేసే వర్క్ చేసే దగ్గర కానివ్వండి, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు కొనుక్కున్నారు కదా ఈ ఉద్యోగాలు అంటుంటే మానసిక క్షోభ అనుభవిస్తున్నారు అనమాట. చాలా బాధగా అనిపిస్తుంది మాట. అయితే అభ్యర్థుల కష్టాన్ని కూడా అవమానించినట్లుగా చేస్తుంది ప్రతిపక్షం, దీనిపైన ఏమంటారు? అది ఇప్పుడు మమ్మల్ని అవమానించారు అంటే మమ్మల్ని ఒకటే అవమానించిన కాదండి, మొత్తం టీచర్లు ఎవరైతే పోస్ట్ తీసుకున్నారో వాళ్ళందరినీ అవమానించినట్లే. ఎందుకంటే అవమానించడం అంటే ఒక మాట అండి, ఇది చాలా నోబుల్ ప్రొఫెషన్. టీచింగ్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్, అన్ని ప్రొఫెషన్ని క్రియేట్ చేసే ప్రొఫెషన్ ఇది. అలాంటి పోస్ట్ ని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. పైగా కష్టపడి ప్రతి ఒక్కళ్ళు నిద్రాహారాలు, అది ఎలా జరిగింది అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. ఒకళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు అలా కష్టపడి ఒకళ్ళు తెలుసు, కోచింగ్ వెళ్ళినోళ్ళు ఉన్నారు, వెళ్ళనోళ్ళు ఉన్నారు, వాళ్ళ అనుభవాలంతా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. సో అయితే సార్, ఇప్పుడు ఇది రాజకీయంగా అవమానించడమే కాదు, మీరు కష్టపడి జాబ్ తెచ్చుకున్న మిమ్మల్ని కూడా కామెంట్ చేసినట్లుగా ఉంది కదా, దీనిపైన మీరు ఏమంటారు? ఇది ముమ్మాటికి కూడా అసత్య ప్రచారమేనండి. మేము 2025లో ఉద్యోగం సాధించింది నీతి నిజాయితీలతో. అనేక సంవత్సరాలు మేము కోచింగ్ సెంటర్ల వెంబడి తిరిగి ఈ జాబ్ సాధించాము. ఇందులో ఎటువంటి నిజం కూడా లేదండి. మీరేమంటారు సార్ దీనిపైన? దీని గురించి మనం రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే, ఇప్పుడు డిఎస్సి ఎలా జరిగింది, ఇలా చేశారు, ఆరోపణలు చాలా వస్తున్నాయి మేడం నెగిటివ్ గా. దానికన్నా ముందు వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి మేడం. గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఒక డిఎస్సి కూడా భర్తీ చేయలేదు, ఒక టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. ఈ రోజు 16,000 పోస్టులు భర్తీ చేసి కొన్ని జీవితాలకి ఆధారం ఇచ్చి మిగిలిన వాళ్ళకి పోటీ ప్రపంచంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ డిఎస్సి కూడా తీస్తారు అనేది మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు. అలాగే చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు. దాని మీద ఫోకస్ పెట్టకుండా జరిగిపోయిన దాని గురించి దాన్ని తవ్వి నెగిటివిటీ ఎంత స్ప్రెడ్ చేద్దాం అనేది ప్రయత్నిస్తున్నారు తప్ప పాజిటివ్ గా ఏ విధంగా వెళ్ళాలి, ఇంకా క్వాలిఫైడ్ టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవాలని గవర్నమెంట్ ఎప్పుడూ చూస్తుంది. అందుకే మంచి క్వాలిటీ పేపర్స్, స్టాండర్డ్ పేపర్స్ కూడా ఫ్రేమ్ చేసి ఈ సిబిటి మోడ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసి టీచర్స్ ని రిక్రూట్ చేసుకోవడం కూడా జరిగింది. దానికి మేమంతా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ. అయితే అండి, ఇప్పుడు పేపర్ లీకేజ్ అంటున్నారు, దానిపైన మీ కామెంట్ ఏంటి? పేపర్ లీక్ అయితే అది తప్పు కదండి, తప్పుగా అంటున్నారు కదా. ఇది ఖచ్చితంగా మేమందరం ప్రిపేర్ అయ్యి రాసాము, మల్టిపుల్ పోస్టులకి సెలెక్ట్ అయ్యాము. ఇది ఒక పోస్ట్గా కాదండి, మల్టిపుల్ పోస్టులకి సెలెక్ట్ అయ్యి మంచిగా మెరిట్తో కనుక సెలెక్ట్ అయ్యాము. అది తప్పు, మేము ఖండిస్తున్నామండి దీన్ని.